హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. ఇక నిఖిల్ ఫ్యాన్స్కి, నోబెల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. సోనియా ఎలిమినేటెడ్. ఇక నిఖిల్ పరిస్థితి ఎలా ఉంటుందో, ఇక గేమ్ ఎలా ఆడతాడో చూడాలి. ఇక అన్అఫీషియల్ ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే నెంబర్ 1 పొజిషన్లో నోబెల్ 35%తో ఉన్నాడు. ఇతనికి సోనియాతో నామినేషన్లో జరిగిన ఆర్గ్యుమెంటు, టాస్కులు బాగా ఆడిన విధానము, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సు, ఇన్స్టాలో అతనుకున్న పాపులారిటీ అతను ఓటింగ్ పెరగడానికి కారణమైంది. నెంబర్ 2లో ప్రేరణ 22%తో ఉంది. అమ్మాయికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గేమ్ ఆడే తాపత్రయం ఉంది. నెక్స్ట్ డిగ్నిఫైడ్గా ఉండడమే కాకుండా జెన్యూన్గా ఉండడం వల్ల దాదాపు ఆమె సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు. మణికంఠ తనను తానే సింపతి పెంచుకోవడం, సోనియా, యాష్మి, నిఖిల్, పృథ్వీ కలిసి అతను ఓటింగ్ పెంచుతున్నారు. అతని పట్ల వీళ్ళు ప్రవర్తించే విధానానికి అతని ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. బాగా ఎమోషన్ పర్సన్, బట్ జెన్యూన్గా ఆడుతున్నాడు. కాంతారా నుండి అనర్హుడైన ఒకరిని, అంటే నోబెల్ని చేద్దామంటే కాదు ఆదిత్యవంని అతను చెప్పడం అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. నెంబర్ 4లో పృథ్వీ ఉన్నాడు 11%తో. పృథ్వీ ఆదిత్యవం మీద ఈయన కొంచెం బెటర్ కంటెంట్ అయితే ఇస్తున్నాడు. బెలూన్ టాస్క్లో కూడా గెలిచాడు. ఇక విష్ణుప్రియతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేశాడు. నిఖిల్ ఓట్స్ ఇతనికి కొంచెం షేర్ అవుతున్నాయి. ఇక 5th పొజిషన్లో ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఆదిత్య ఓం ఉంటే సోనియా వెళ్తుంది కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ ఇతనికి అయితే ఓట్ చేశారు. ఎందుకంటే సోనియా వెళ్ళిపోతే నిఖిల్కి ఏం కరెక్ట్గా ఉంటుందని నిఖిల్ ఫ్యాన్స్ ఆలోచన. నెక్స్ట్ అండ్ లీస్ట్ సోనియా ఉంది. ఈవిడ 8%తో ఉంది. ఇక సోనియా అయితే తన గేమ్ తానే పోగొట్టుకుంది. తనకున్న హెడ్ వెయిట్ తోటి, కంటెస్టెంట్తో ప్రవర్తించిన విధానం. ఫస్ట్ వీక్లో అయితే బాగానే ఆడింది. అందరూ ఎంఐ టాప్ 3లో అయినా ఉంటుందని అనుకున్నాం. కానీ తరువాత ఇక నిఖిల్ పక్కన కూర్చోవడం, ఈ వీక్ కంటెస్టెంట్ పట్ల చిన్న చూపు చూడడం, ఇక గేమ్ పట్ల అయితే శ్రద్ధ లేదు. అసలు సోనియా ఆదిత్యవం గారిని నామినేషన్ టైంలో మీకు ఈ హౌస్లో వేస్ట్ వెళ్ళిపోండి అని ఆడియన్స్ దగ్గర నెగిటివిటీ మూట కట్టుకుంది. తరువాత నబీల్తో ప్రవర్తించిన విధానము, నెక్స్ట్ విష్ణుప్రియతో అడల్టరీ అనే వర్డ్స్ వాడడం వల్ల విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే టార్గెట్ చేయడం. నెక్స్ట్ నిఖిల్ సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ ఆమె కాకుండా ఆదిత్య గారికి ఓట్ చేయడం, ఇలాగ అనేక కారణాల వల్ల ఆమె ఎలిమినేట్ అయితే అయ్యింది. ఇక మణికంఠన్ అయితే ఒక పురుగులాగే ట్రీట్ చేసింది. కర్ణుడి చావుకి 100 కారణాలైనట్లు ఈమె ఎలిమినేషన్ పరిస్థితి కూడా అంతే. చూద్దాం, మళ్ళీ ఏదో ఒక వంక పెట్టుకుని హౌస్లోకి తెస్తారేమో బిగ్ బాస్. వెయిట్ అండ్ సీ. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.